హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు మనీ, మీరు చూసినట్టు తెలుగు చూసాను. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కింద రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని ముందుగా పొందుతారు. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు, నేను వచ్చేసి బోయా బై M1 మైక్ ని అయితే అన్బాక్సింగ్ చేశాను. అన్బాక్సింగ్ చూడకపోతే మనకి ఇక్కడ నేనైతే ఐకార్డ్స్ లో చేశాను. మీరైతే అన్బాక్సింగ్ చూడండి. చూసే వీడియోని మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోయాను. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు, బ్లాగర్స్కి అయితే చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. మనకి మనం మైక్ కి హోల్డర్ అయితే చాలా మందికి మనం చూసుకోవచ్చు. బేసిక్ గా మనం చూసుకున్నట్టయితే ఇట్లాంటి హోల్డర్స్ కి మనకి మైక్ పిక్ ఉండదు, పెట్టుకుంటే బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి మనకి ఇట్లుంటది. లేదంటే మీరు ఇన్సైడ్ మీరు హోమ్ క్రియేటర్ అయితే మీరు ఓన్లీ స్టూడియోలోనే చేస్తాను బ్రదర్, నేను బయట నాకు చేసే పని లేదనుకుంటే మీరు ఇట్లా మీకైతే మినీ ట్రైపాడ్ వస్తుంది కదా, దీని మీద ఇట్లా హోల్డ్ చేసుకొని మీరైతే ఇట్లా హోల్డ్ చేసుకొని దీన్ని అయితే మీకు ఇట్లా దీంతోనే వచ్చేస్తుంది. దీన్ని హోల్డ్ చేసుకొని మీరు జస్ట్ టేబుల్ మీద పెట్టుకొని మీరైతే వాయిస్ ఓవర్ కానీ అంటే మీ వీడియోకి వాయిస్ కానీ రికార్డ్ చేయొచ్చు. లేదు నేను బ్లాగింగ్ చేస్తాను బ్రదర్, నాకైతే బయట కావాలి, నాకు ఒక హోల్డర్కి ఇట్లా మైక్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కావాలనుకుంటే, సో ఫ్రెండ్స్ వాటి వీడియోలో దీనికి ఇలాంటి హోల్డర్కి మైక్ హాట్ జూమ్ అనేది ఎట్లా మొత్తం ఫిక్స్ చేయాలో నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అట్లా కామెంట్ సెక్షన్ అయితే ఒక మంచి కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు, మనకి ఫ్లిప్కార్ట్లో అయితే 200 రూపీస్ లోపల మనకి ఇట్లాంటి హోల్డర్ అయితే మనకి హాట్ షూ మౌంట్ అంటారు దీన్ని, మనకి లేదంటే ఫ్లాష్ హోల్డర్ అంటారు. దీని అయితే మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్ లో దొరుకుతుంది. ఇది అయితే మనకి బేసిక్. లేదు నాకు మంచి బడ్జెట్ ఉంది అనుకుంటే మీరు ఉలెన్జీ అని ఒక బ్రాండ్ వస్తుంది. అదైతే మీకు ఎట్లా వస్తుంది అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తారు, లెఫ్ట్ సైడ్ లో ఉలెన్జీ అని బ్రాండ్ నుంచి వస్తుంది. దానికైతే మనకి ఇన్బిల్ట్ హాట్ షూ మౌంట్ అయితే వస్తుంది. అది మనకి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. కాకపోతే దీన్ని ఏంటంటే మనం ఫిక్స్ చేసుకోవాలి. దీనికి ఇలా ఫిక్స్ చేసుకుంటే కానీ మనకి ఇది ఫిక్స్ చేసుకోవాలి, లేదంటే మనకి ఊడిపోయి మనకి పడిపోయే ఛాన్స్ ఉన్నాయి. స్టిక్కర్ ద్వారా కాకుండా దీన్ని ఎలా స్ట్రాంగ్ గా దీనికి హాట్ షూ మౌంట్ ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. మీరు చూసుకోవచ్చు, ఇది మా సపరేట్ దొరుకుతుంది మనకి. ఇది 200 రూపీస్ లోపల ఉంటుంది. మనకి ఆఫర్ చూసి మీరు అయితే తీసుకోవచ్చు. హాట్ షూ మౌంట్ కానీ లేదంటే మనకి ఫ్లాష్ హోల్డర్ కానీ మనకి లేదు, మనకి ఇంకా తక్కువలో అనుకుంటే మనం ఫోటో షాప్స్ ఉంటాయి, మనకి ఫోటోగ్రఫీకి సంబంధించిన షాప్స్, దాంట్లోకి వెళ్ళి మనకి ఏమని అడగాలంటే మనం ఫ్లాష్ హోల్డర్ అని అడిగితే మనకి ఇట్లాంటివి వాళ్ళు ఇస్తారు. లేదంటే ఇట్లాంటి వాటికే ఫిక్స్డ్ ఉంటాయి వాళ్ళ దగ్గర, అవి అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు దీనికి ఇది ఎలా ఫిక్స్ చేయాలని నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు, మనకు మార్కెట్లో ఎంసీల్ దొరుకుతుంది కదా, మనం అయితే అది తీసుకొని మనం ఇప్పుడైతే దీన్ని అతికించుకుందాం. మనం చూసుకోవచ్చు, ఎంసీల్ అయితే మనకి 2 పోర్షన్స్ లో వస్తుంది మనకి ఇది. ఇప్పుడు దీన్ని అయితే మనం బ్రేక్ చేసి మనమైతే ఎంసీల్ అప్లై చేసుకుందాం. మనకి బ్లాక్ కలర్ లో ఒకటి వస్తుంది. మనకి బ్లాక్ కలర్ లో ఒకటి అవైలబుల్ ఉంటుంది, బ్లాక్ కలర్ లో ఒకటి వస్తుంది. నెక్స్ట్ మనకి గ్రే కలర్ లో ఒకటి వస్తుంది. మనకి చూసుకోవచ్చు, కొంచెం తీసుకొని మనం అయితే బాగా దీని పోర్షన్ అయితే అతికించుకుందాం. మీరు దీంట్లోకి వెళ్ళి కొంచెం గ్రే కలర్, ఇంకా దీంట్లోకి వెళ్ళి కొంచెం బ్లాక్ కలర్ అయితే తీసుకోండి. ఇట్లా తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేయండి. మనకి మిక్స్ చేస్తే కానీ మనకి మంచిగా అతుక్కోదు. నేనైతే దీన్ని బాగా ఇప్పుడు మిక్స్ చేసుకుంటాను. మంచిగా మిక్స్ అవ్వాలి, అంటే మనకి ఇది మంచిగా హోల్డ్ చేయదు టైట్గా. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు, ఇది మనకి టైట్ బాగా మిక్స్ అయింది ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా దీన్ని రౌండ్ చేసుకొని దీని చుట్టూ ఇట్లా ప్లేస్ చేయండి. మనం ఇలా ఉంది కదా, దీని చుట్టూ ఇట్లా ప్లేస్ చేసుకొని ఇలా అనుకొని మనం అయితే ఎంసీల్ని మనం చూసుకోవచ్చు, ఇలా అయితే నీట్గా అప్లై చేసుకొని కొంచెం అటు ఇటు వెళ్ళకుండా. దాని తర్వాత మీరు దాన్ని ఇక్కడ చూసుకోండి, ఈ డైరెక్షన్ మనకి ఇది ఫ్రంట్ సైడ్ రావాలి. మనకి ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా నీట్గా డైరెక్షన్ చూసుకొని సెంటర్లో కరెక్ట్గా ప్లేస్ చేసి, నేను సెంటర్లో ప్లేస్ చేసుకుంటాను. ఎంసీల్ ఎక్కువ అయిపోయింది, కొంచెం తీసుకున్నాం మనం, తీసేద్దాం. ఎంసీల్ ఎక్కువైంది, బాగా ప్రెస్ చేసుకోండి, లేదంటే మీకు కూడా వచ్చేస్తుంది ఎంసీలు. ఇట్లా
ఇలా తీసుకొని దీన్ని ఇలా పెట్టుకోవాలి మనం. దీన్ని ఇలా పెట్టుకొని కొంచెం కరెక్ట్ సెంటర్లో చూసుకొని మీరు ఇలా పెట్టేసి టైట్గా అప్లై చేసి దీనికి ఇట్లా కొంచెం ఇట్లా కింది కానండి, లేదంటే ఊడి వచ్చేస్తుంది మనకి. ఇట్లా మీరు ఇట్లా ఎడ్జెస్ కూడా మొత్తం ఇట్లా మీరు ఎంసీల్ తీసుకొని మనం కలిపినాం కదా, ఇక ఎడ్జెస్ కూడా మీకు నీట్గా కవర్ అయ్యేలాగా మీరైతే అప్లై చేసుకోండి, లేదంటే ఊడి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. నీట్గా మొత్తం చూసుకోవచ్చు. ఇలా నేనైతే మొత్తం ఇచ్చి చూసుకోవచ్చు మనం. ఇట్లా కరెక్ట్ మధ్యలో ఉండేలా మీరైతే అప్లై చేసుకోవాలి. ఇది నీట్గా ఇట్లయితే సో ఫ్రెండ్స్, ఇట్లా అప్లై చేసుకున్నాక మనమైతే దీన్ని ఆడడానికి వదిలేద్దాం, లేదంటే మనకి బయటికి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇట్లా అన్న తర్వాత కొంచెం కిందికి అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది అంటే గట్టిగా అతుక్కుంటుంది దీనికి. మంచి కిందికి అనండి. మీరు మిక్సర్ నీట్గా మిక్స్ చేస్తే ఇది అయితే గట్టిగా హోల్డ్ చేస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఇది బయటకు వస్తుంది కదా, లేదంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది మీకు ఎంసీల్ ఎక్కకపోతే. ఇప్పుడు గట్టిగా ఒక ప్రెస్ చేయండి, మీరు గట్టిగా ప్రెస్ చేసేస్తాం మీకు అయితే ఇది గట్టి హోల్డ్ అయి ఉంటుంది. దీని అయితే 1 డే అయితే దీన్ని కలపకండి, దీన్ని సైడ్ కొంచెం గట్టిగా ఆడుతుంది. సో ఫ్రెండ్స్, దీన్ని రేపు ఆరిపోయినాక నేను మీకు దీనికి మైక్ని హోల్డ్ చేసి ఎట్లా మైక్ని ఫిక్స్ చేసి ఎంత గట్టిగా ఉందో టెస్ట్ అయితే మీకు అయితే రేపు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పటికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.